గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు ధ్యానించుకుందాం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టె కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. గాని ఏమి చేయునయుండెనో తానే ఎరిగియుండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాను. చదవబడిన వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు 5,000 మందికి భోజనం రొట్టెను చేపను వారికి పంచే ముందు ఫిలిప్పుని పిలిచి అడిగాడట, ఇలా భోజనం పెట్టాలనుకుంటున్నాను, ఏం చేద్దాం? ఫిలిప్ కంగారు పడిపోయాడు. ఎంతమందికి ఇప్పుడు భోజనమా? ఎలా సాధ్యం ఇది? 200 దేనారాలు పెట్టినా సరే అవదే, ఎలాగ ప్రభువా, ఎలాగని ఫిలిప్ కంగారు పడ్డాడు. అయితే ఫిలిప్ కంగారు పడతాడా, ఫిలిప్ ఎలా రియాక్ట్ అవుతాడు అని దేవుడు చూచి ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఈ మాటను మనం జాగ్రత్తగా ధ్యానిస్తే కొన్ని పరిస్థితుల్లో మనల్ని ఎలా బయటికి తెచ్చేయాలో, ఏ కష్టం నష్టం శోధన నుంచి ఎలా తేవాలో దేవునికి తెలుసు. కానీ కొద్దిసేపు ఆ శోధనలో మనం విడిచిపెట్టేస్తాడు దేవుడు. హౌ వీ రియాక్ట్, హౌ వీ ఫీల్, హౌ వీ మేక్ డెసిషన్స్, మనం ఎలా స్పందిస్తాం, ఎలా నిర్ణయాలు తీసుకుంటాం, ఏంటి మన విశ్వాసానుసారంగా నడుస్తామా లేక లోకానుసారమైన నిర్ణయాలు తీసుకుంటామా, మన విశ్వాస పరిమాణం ఏంటి అనేది దేవుడు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ పరీక్షలో గెలిచేవారిని తర్వాత హెచ్చైనటువంటి దీవెనలతో దీవిస్తారు. ఉదాహరణకి భక్తుడైనటువంటి అబ్రహాముని పరీక్షించుటకై అనే మాట ఉంటుంది, ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రహామా, ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అని. మనకి స్టోరీ తెలుసు, నీ కుమారుని నాకు బలేస్తావా, నాకు బలే అన్నాడు. అలాగే ప్రభు అని చెప్పి వేసాడు, కత్తెత్తాడు, దేవుడు ఆపేశాడు. దేవునికి తెలుసు నేను అతన్ని బలిగా తీసుకోనని ఆయనకు తెలుసు. కానీ ఈ లోపల అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా ఉందని, ఆ యొక్క విశ్వాసం అబ్రహాం గెలిచినందుకు దేవుడు చాలా గొప్ప బహుమానం ఇచ్చి అబ్రహాంని అతని యొక్క కుమారుడు ఇస్సాకుని ఆకాశ నక్షత్రాల వలె బహుగా విస్తరింపజేశాడు ఆయన సంతానాన్ని. దేవుడు మనల్ని హెచ్చించే ముందు కొన్ని పరీక్షలకు గురి చేస్తాడు కావాలని. కీర్తనాకారుడు అంటాడు 66వ కీర్తన 10వ వచనంలోను 12వ వచనంలోను, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలం చేసి ఉన్నావు. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధిగా చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నరులు మా నెత్తి మీదకి ఎక్కేలా చేసావు ప్రభువా. ఒకసారి అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, మంచికి పోయి అనవసరమైన గొడవలు తెచ్చుకుంటూ ఉంటాం. ఎవడో మన సంబంధం లేనోడు కూడా మన నెత్తి మీదకి పాలించే స్థితికి వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనం కూడా ఈ లోకానుసారమైన ప్రజల్లాగా రియాక్ట్ అవ్వాలా, దెబ్బకి దెబ్బ, వాడు తప్పుగా మాట్లాడితే మనం అలాగే రియాక్ట్ అవ్వి ఎలా చేద్దామా అనిపించే లాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దేవుడు ఎటువంటి సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడట, చెక్ చేస్తాడట. ఎందుకట పరీక్ష చేయడం, ఎందుకట చెక్ చేయడం? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఇక్కడ ఒక మాట ఏంటండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. శోధనల అవసరం ఏంటి? ఎవరికి కూడా కష్టాలు నష్టాలు అవసరమేమో కాదు అది. కానీ మన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి, ఆ పరీక్షలో మనల్ని గెలిపించి మనల్ని ఇంకనూ దేవుని యొక్క మహిమైశ్వర్యంలో దీవించడానికి అవసరమును బట్టి కొన్ని శోధనలు దేవుడు పంపుతా అన్నాడు. కాబట్టి ప్రియులారా, చిన్న చిన్న గొడవలే అవుతాయి, ఇబ్బందులే అవుతాయి, లేక నీతిగా నడుస్తున్నప్పుడు పనులు డిలే అవుతాయి. వీటన్నిటిలో దేవుడు మనం పరీక్ష చేస్తాడు. మనం ఆ పరీక్షలో గెలవాలి. అలా గెలిచినట్లయితే దేవుని యొక్క గొప్ప బహుమానాన్ని మనం పొందుకుంటాం. మనల్ని పరీక్షించే దేవుడు
మన హృదయాలను పరిశీలన చేసే దేవుడు. ఆ పరీక్షలో ఆయన ప్రీతికరంగా జీవించినప్పుడు ఆయన గుప్పుళ్ళు విప్పి మన అర్హతకు యోగ్యతకు మించిన ఆశీర్వాదాలతో దీవించే దేవుడు. ఆయన పరీక్షలో గెలుచుటకు ఆయన ఆత్మ సహాయము, ఆయన కృప మన మీద హెచ్చుగా ఉండునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, దయగలిగిన యేసు, కృపగల పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి మా యేసు క్రీస్తు ప్రభువా, నిన్ను పోలి నడిచే జీవితం మాకు దయచేయండి తండ్రి. పరమ తండ్రి, మీరు పెట్టే ప్రతి పరీక్షలో యేసు క్రీస్తు వారిని పోలి నడిచి నీ దయను, నీ ప్రేమను, నీ కృపను, నీ మంచితనాన్ని మేము గెలుచుకొని నీ మహిమైశ్వర్యంలో దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి పరమ తండ్రి మనల్ని పెట్టు ప్రతి పరీక్షలో పరిశుద్ధాత్ముడు మనల్ని గెలిపించి దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.